హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనేది చూస్తున్నాం. సో ఆ వివరాలు అయితే వీడియో తెస్తున్నాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై గతంలో నమోదైన అక్రమాస్తుల కేసు విచారణ అయితే సిబిఐ కోర్టుకి ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసిందని సీఎం జగన్కు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరెడ్డి గారు అయితే దాఖలు చేసిన పిటిషన్ను అయితే విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ మేరకు సిబిఐకు పలు ప్రశ్నలు అయితే వేసిందండి. అనంతరం విచారణ 4 వారాలకైతే వాయిదా వేసిందండి. అలాగే సీఎం జగన్ అక్రమ ఆస్తుల కేసులో దర్యాప్తు అసాధారణ జాప్యం చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఏపీలో వైఎస్ జాప్యం చేసుకుంటున్న నేపథ్యంలో గతంలో ఆయనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని అయితే రఘురామ గారు కోర్టును అయితే కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనము ఎందుకు గల కారణాలు చెప్పాలని అయితే ఇవాళ సిబిఐని ప్రశ్నించిందండి. దీనిపై స్పందించిన సిబిఐ న్యాయవాదులు ట్రయల్ కోర్టులతో పాటు హైకోర్టు నిందితుడు దాఖలు చేస్తున్న వరుస డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా తమ దర్యాప్తులో ఆలస్యం అయితే అవుతుందని అయితే అంటున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ఎందుకు జాప్యం అవుతోంది, రాతపూర్వకంగా చెప్పాలని అయితే ఆదేశించిందని. ఈ మేరకు 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. సో రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిందండి. సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావద్దు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు సూచించారు. సో విచారణ ప్రక్రియ అనేది వేగవంతంగా జరపాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించిందండి. సో మనం చూసుకోవచ్చు, ఈ విధంగా సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు అండి. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా అప్డేట్ న్యూస్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.